హాయ్ అండి. నేనైతే మైసూర్ ట్రిప్ విజయవంతంగా పూర్తి చేసుకొని అన్ని ఇంపార్టెంట్ ప్లేస్ని కవర్ చేసుకొని నేనైతే కూర్గ్ అయితే వచ్చానండి. కూర్గ్ని మనం కొడాగు అని అంటాం, ఎందుకంటే అది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో స్కాట్లాండ్ అంటారు దాన్ని, కూర్గ్ని కూడా. సో చాలామంది ప్రదేశం చిక్మగళూరులోనే ఉంటుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా మీకు కూర్గ్ అనేవి మైసూర్ నుండి బస్సులు అయితే ఉండవు. మేము మడికేరికి రావాలి. మడికేరి నుండి నేనున్న హాస్టల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళడానికి మన సుంటికొప్ప అని చెప్పి, మడికేరి నుంచి సుంటికొప్ప ఒక 10 కిలోమీటర్స్, మీకు 20 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. సో చక్కగా మీరు రావచ్చు. సో అక్కడ నుండి మీకు ఆ హాస్టల్లో ఉన్న ప్రాంతం అంతా చూపిస్తాను. హాస్టల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కేవలం నచ్చింది ఏంటంటే మనుషులు కొంచెం, నేను సోమవారం వచ్చాను కాబట్టి మనుషులు ఫ్లోటింగ్ అనేది అసలు పూర్తిగా లేరు. సో నీకు హాస్టల్ అంతా చూపించి చాలా బ్యూటిఫుల్, కొత్తగా స్టార్ట్ చేశారో ఏమో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు మునుపట్టు ఉన్న హాస్టల్స్ కన్నా ఇది కొంచెం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనుషులు అయితే ఎవరు లేరు. సో అదే కొంచెం బాధాకరం. నాకు మాట్లాడడానికి ఎవరైతే కంపెనీ అయితే దొరకట్లేదు. సో ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇదేనండి మనకి నేనున్న హాస్టల్ ఎంట్రన్స్. ఇది నేను వచ్చిన వెంటనే తీసేస్తాను, కానీ మరి వచ్చేటప్పుడు బాగా టైర్డ్ అయిపోయిందని చెప్పి తీయలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హాస్టల్. సో రూమ్ కూడా నాకు 430 రూపాయలు ఎంతో పడ్డదండి. చాలా బాగుంటుంది. ఆ రేట్కి అయితే ఇది డిజర్వ్డ్ అని. సో కేవలం ఏంటంటే మనకి మనుషులు ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువ, కానీ మిగతా అంతా పర్వాలేదు. సో ఇదంతా కూడా రూమ్స్ అని. సో నేనైతే 10 డామ్స్ రూమ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు మాట్లాడడానికి మనుషులు కావాలని. కానీ మనుషులు అయితే కొంచెం లేరు, కానీ బ్యూటిఫుల్. అంటే సండే ఉందరు. సో ఇదంతా బాగుంటుంది, హాస్టల్ అంతా బాగుంటుంది. కానీ నేను కొంచెం లేట్గా వచ్చాను. చక్కగా ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసుకుని, క్యాంప్ ఫైర్ ఇక్కడ నుండి పై వ్యూ నుండి మనకి మంచిగా ఫొటోస్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ రూమ్స్ ఇవి. సో నా రూమ్ అయితే నేను ఒకసారి మీకు వెళ్ళి నా రూమ్ చూపిస్తాను. రూమ్ కూడా నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే బెడ్ ఉన్న షవరింగ్ అనేది అయితే నాకు బాగా నచ్చింది. సో కూర్గ్ అనేది ఇదిగోండి, ఇక్కడే నేను వర్క్ చేసుకుంటాను, ఈ ప్లేస్లోనే. ఎంత వర్కింగ్ ఏరియా. రాత్రి ఓన్ ఆడాం, అది మంచిగా లైట్ వెలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అది ఆగట్లేదు. కమ్ యాజ్ యూ ఆర్, లీవ్ యాజ్ మోర్ అని. లిఫ్ట్ ఉంది, కానీ లిఫ్ట్లోకి నేను ఇప్పుడు వెళ్ళలేదండి. పైన కూడా మనకి కేఫ్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. చూడండి రూమ్ అయితే ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. నేనైతే జనంకైతే రికమెండ్ చేస్తాను, ఎవరైనా వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా ఈ హాస్టల్కి రావచ్చు. ఎందుకంటే ప్రైజెస్ రీజనబుల్. ఇంత రీజనబుల్కి చక్కగా కూర్చోడానికి తిండ్లు చూడండి, చాలా బాగుంది. చక్కగా మీకు సాకెట్లు కూడా మీకు దగ్గరే ఉంది. ఫోన్ వీటికి పెట్టుకోవడానికి అక్కడ మీకు ఫోన్కి వీటికి లాకర్ దానికి కూడా ఇచ్చున్నాడు. కింద అనేది చాలా పెద్ద లాకర్లు అండి. మీకు నార్మల్గా ఇది ఎవరు లేరు కాబట్టి చూపిస్తున్నాను, కానీ చూడండి చాలా విశాలమైంది. మీరు దాదాపు పెద్ద లగేజ్లే మీరు దాదాపు అదే బ్యాగులు అంటాం, ట్రాలీ బ్యాగ్స్ అలాంటివి మీరు 2-3 పెట్టుకోవచ్చు. ఇదిగోండి నా రూము, నా బెడ్. ఇదిగోండి చలి కోసం మనకి ఇది కూడా ఇచ్చున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి మిర్రర్, నా ఫేవరెట్. షవర్ అయితే షవర్ కూడా చాలా బాగుంటుంది. బాత్రూమ్, ఇది ఉంది కదా, ఇది మనం ఇప్పుడు తిప్పితే అది మనకు నీళ్ళు పడిపోతాయి. కానీ ఇది రైట్ సైడ్ పెడితే మనకి కోల్డ్ వాటర్, లెఫ్ట్ సైడ్ పెడితే మనకి హాట్ వాటర్ వస్తే బాగుంటుందండి. ఇది మొత్తం ఓవరాల్గా అయితే సూపర్ అని చెప్పుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది రూము. సో నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను మునుపుట్టున్న హాస్టల్స్ కన్నా ఈ హాస్టల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ
అది నేను తప్పట్లేదు, ఎందుకంటే నా ముందే సండే నేను ఆల్మోస్ట్ 20 పీపుల్ దాకా వెళ్ళిపోవడం చూశాను నేను. సో ఇది పైన ఇదంతా పై భాగం ఇదిగోండి. అంటే మీరు చక్కగా ఇది గేమ్ ఏదో మంచి గేమ్ కానీ నాకు పేరు అయితే గుర్తు రావట్లేదు. స్టాఫ్ అంటే మీరు ఫుడ్ ఏదైనా కావాలంటే మీరు రాత్రి భాగాలు ఇక్కడ దొరకకపోయినా కూడా పైకి వచ్చేది మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో హాస్టల్ అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇది ఇంటికోప దగ్గర రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రైవేట్ స్పేస్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇవేనండి మనకి హాస్టలర్ మొత్తం అంతా ప్రాంతం అంతా చూపించాను. ఎందుకంటే లేట్ అయిపోయింది, నాది ఆల్రెడీ ట్రిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు బండి ఇచ్చేసి రేపు నేను మళ్ళీ మైసూరు హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి నేను కేరళకి ప్లాన్ చేస్తున్నాను. మరి ఏమవుతుంది, గాలి ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతుంది. మరి నాకు రిజర్వేషన్స్ దొరకట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతున్నాను. సో కూర్గులో అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి నేనైతే నీకు స్పెషల్గా నేను రికమెండ్ చేసినవి వెళ్ళండి. ఎందుకంటే చాలా ఉన్నాయి, కానీ మీకు 2 డేస్లో మీరు ఎవరైనా వచ్చి ప్లాన్ చేసుకున్నట్టయితే నేనైతే ఒక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ నుండి వెళ్ళండి. ఏదైనా కూడా మీరు మల్లలి వాటర్ ఫాల్స్కి ఒకటి వెళ్ళాలి, ఇంకోటి గ్లాస్ బ్రిడ్జ్ కూడా బాగుంటుంది. ఓంకారేశ్వర టెంపుల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళచ్చు. సో ఆ లిస్ట్ నేను మీకు పెడతాను. మీరు ఫస్ట్ డే 1 మడికేరిలో చూడాలి, దాని తర్వాత వాటర్ ఫాల్స్, దేవాలయాలు, మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ ఒక లిస్ట్ అయితే పెడతాను. అది చూసుకొని దాని ప్రకారంగా మీరు కూర్గ్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో కూర్గ్ ట్రిప్ అయిపోయిందండి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. టేక్ కేర్ అండి. నేను మీకు చెప్పలేదు కదా నేను ఎక్కడికి వచ్చానని. నేను కూర్గ్ వచ్చానండి మైసూరు నుండి. అయితే ఫస్ట్ అయితే బైక్ అయితే తీసుకుంటున్నాను. ఇతని పేరు సకీబ్. సో ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి, జూపిటర్, యాక్సెస్, యాక్టివా ఇవన్నీ ఉన్నాయి. సో మనకి యాక్టివా అయితే 550 పడుతుంది, కానీ మనకి ఆ బండి అయితే ఇప్పుడు ప్రజెంట్ నావిగేటర్ ఏవి లేవు, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి జూపిటర్ తీసుకుంటున్నాను. సో జూపిటర్ అయితే మనకు 600 పడుతుందండి. సో ఇదే నా బండి. సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు బండి తీసుకొని ఓంకారేశ్వర టెంపుల్ మొదట ఏ ప్రదేశంకి వచ్చినా దేవాలయంతో స్టార్ట్ చేస్తాను కాబట్టి ఓంకారేశ్వర దేవాలయంకి వెళ్ళి అక్కడ నుండి అబ్బి ఫాల్స్ కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో అవి అయితే ఇక్కడ కూడా మనం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అనేవి పనిచేయవు. సో అక్కడికి వెళ్ళి అయితే ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.